నమస్తే అండి, నేను శ్రీరామ్. మహాలయ పక్షాల సందర్భంగా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి పితృదేవతా స్తుతి మనం చెప్పుకుందాం. ఓం నమో పితృదేవతాయే నమః. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధక్షిమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయావపు సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపో హోమ జపాది యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటీశః పితృతర్పణం అశ్వమేధస్య తైతుల్యం తస్మై పిత్రే నమో నమః ఇదం స్తోత్రం పితృపుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మ దివసే సాక్షాత్ పితురలే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తోతి పితరం సుతః సర్భవం ప్రవిద్యమైన ప్రాయస్నితం సుఖీ భవేత్ పితృగీతిక కలైర్నిత్యం సర్వకర్మాణ్యాధార్హతి. ఇది బ్రహ్మకృతం పితృదేవతా స్తోత్రం సంపూర్ణం. ఇది మహాలయ పక్షాల్లో ఈ స్తోత్రం మీరు తప్పక పారాయణ చేసుకుని పితృదేవత అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీరామ్.